శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత దేవతలు ప్రహ్లాదుడు ఎంత వేడుకున్నా నరసింహుడు శాంతించలేదు. నరసింహమూర్తి గర్జనలకి సృష్టి అంతా నాశనమవుతుందేమో అని భయపడిన దేవతలంతా నరసింహమూర్తిని శాంతింపచేయమని శివుణ్ణి ప్రార్థించడంతో శివుడు మొదట తన అవతారమైన వీరభద్రుడిని పంపించాడు. కానీ వీరభద్రుడు నరసింహమూర్తిని కట్టడి చేయలేకపోయాడు. దాంతో శివుడి మరో అవతారమైన కాలభైరవుడిని పంపించాడు. కానీ కాలభైరవుడు కూడా నరసింహుడిని కట్టడి చేయలేకపోవడంతో స్వయంగా శివుడు శరభావతారం ఎత్తి నరసింహుడిని కట్టడి చేయడానికి బయలుదేరాడు. సింహం తల, మనిషి దేహం, గెద్ద రెక్కలతో భయంకరంగా ఉన్న శరభావతారాన్ని చూసి నరసింహుడు హోరాహోరీగా యుద్ధం చేశాడు. అలా అలుపు లేకుండా సాగుతున్న యుద్ధంలో శరభావతారంలో ఉన్నది శివుడే అని గ్రహించి నరసింహస్వామి శాంతించడంతో శివుడు తన యథారూపాన్ని ధరించి కైలాసానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని గట్టిగా చెప్పండి.